హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మన పొలం వీడియో చూశారు కదా, నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో. ఇది కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో పొలం నుంచి వస్తూ ఉంటే మా ఊరు పక్కన మామిడి కాలువ కనిపించింది. ఇది మీకు గుర్తుందా? మనం లాంగ్ బ్యాక్ నిండా నీళ్లు బారేటప్పుడు అప్పుడు ఏదో ఒక నదీ స్నానం చేయాలంటే ఇక్కడ చేసామన్నమాట మేము. ఇప్పుడు మా బదులు బర్రెలు స్నానం చేస్తూ ఉన్నాయి. ఇవి మా పిన్ని వాళ్ళ బర్రెలు కొన్ని ఉంటే మా ఆ బర్రెలు తోలుకుపోయే అబ్బాయి వచ్చి వాటిని రుద్దుతూ స్నానం చేపిస్తున్నాడు చూడండి. సో వీటికి కూడా ఇలా స్నానం చేపిస్తారా అని నేను ఇప్పుడే చూస్తున్నా. మామూలుగా నెలలో మునిగిన తర్వాత ఇంటికి తోలుకొచ్చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమంటే గడ్డి చుట్టేసుకొని వాటికి బాగా రుద్ది స్నానం చేపిస్తూ ఉన్నాడు అనమాట. సో లక్ష్మీ అక్కల ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే నేను ఈ లోపల ఇది చూద్దాం వచ్చాను. ఈ కాలువని మామిడి కాలువ అంటాం కదా, దాన్ని చూడడానికి వచ్చాను. నీళ్ళైతే బాగా మురికిగా ఉన్నాయి. అప్పుడైతే మేము స్నానం చేసినప్పుడైతే ఫుల్ తేటగా ఫుల్గా పారుతూ ఉన్నాయి. అప్పుడు మమ్మీ అయితే దానిలో స్విమ్ చేయడం, జానకక్క డ్యాన్స్ చేయడం, ఇవన్నీ మనం బాగా ఎంజాయ్ చేసాం కదా. సో అది గుర్తొచ్చింది నాకు చూడగానే. తర్వాత ఇది మా ఊర్లో ఫామ్ హౌస్, మనం చాలా వీడియోలో చూసే ఉంటాం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ ఎలా ఉందో చూడడానికి వచ్చాను. పాపం ఇక్కడ ఎదురుగా మనకు గోమాతలు దర్శనం ఇచ్చాయి. అది గుమ్మేటట్టు చూడు. అమ్మ వద్దాగా ఎందుకు గమ్ముంటావా? కుమ్ముతుందంట. నేను మీ వాళ్ళే మ్యాథ్మనా ఏరా బాగుండా? ఎవరు అనుకున్నా నేను? చిలకోడు. చిన్నప్పుడు మన పసులకాడు ఉన్నాడు. చిలకోడు కదా. అవునా? గుడిదోడు పుట్టిందా? ఓ అదే, ఇది ఎదగదు కదా దోడ. అంతేనా? అంతేగా. ఒక లైట్ ఇళ్ళల్లో పెట్టినారు పక్కన. ఆవా అంతేగా ఎదగవా? ఇప్పుడు అందరూ ఇళ్లలో వేస్తున్నారు. అదైతే బెడ్రూమ్ లోకి వచ్చేది, బెడ్ ఎక్కేది ఎంత చేస్తుంది అది. అది ఎన్ని నెలల దూడ? దూడ చిన్నదా? చిన్న దూడ కదా. ఏదేదే తెలది అది. అమ్మా పేక అదే చాలా ధర ఉంటుంది. అంటే ఎదగవుక పాలు ఇవి కాదు, వచ్చే బుట్టది పాలు ఇవి అంటున్నాయా? అవునా? ఇంకేం లేవు ఇప్పుడా? అప్పుడులాగా పెట్లని ఎత్తేసారా? చేపలు మా నెల్లేరు ఉందా? నెల్లేరు మా అమ్మ ఎందుకో పెరికేసింది కా. కూర కాదు, పచ్చడి బాగుంటుంది. బాగుంటుంది కాదు, మంచిదంట. కోస్తున్నారా మీరు? అన్ని తుంచినట్టున్నారా? అదే అదే, ఇది గోరింటాకు చెట్టు కదా. చేపలు ఉన్నాయా? ఏందో అప్పుడు గుబురుగా ఉండింది, ఇప్పుడు ఏంది పలసంగా ఉందా? ఖరాబ్ చేసేసారా? ఓయమ్మ, ఈ పచ్చ నెలలో చేపలు ఆడ కనబడతాయి కా. అప్పుడంటే బాగున్నాయి. మేము ఇక్కడికి రావాలని రాలేదులే, మేము మా తోటలో చూడడానికి వచ్చి సరే ఎట్టుందా అని వచ్చినాం. నీకు ఇంక ఈసారి వచ్చేటప్పుడు ఒకటి కత్తిపూళ్ళు ఇటుకు బురుగులు ఎత్తుకొని వస్తే మాకు కనబడతాయి ఇంకా. అంతే కదా? అది ఏం బాగుండదు లేక. ఈ సపోటా చెట్టు ఇది.
ఏం కాయలు ఇయ్యా భలే ఉండయ్యా చైనా వాళ్ళు వాడతారా కోసి ఏ నీళ్ళలో వేసేసి బాగా తెల్లనిచ్చేసి ఈ కాయ పక్కన పారేసి నీళ్ళు తాగుతారా దేనికి ఉపయోగిస్తుంది ఏదో ముందే ఉంటుంది వాళ్ళు మాకలకి మా సైడ్కి ఇప్పుడు ఎందుకు దాన్ని కోసినావు నువ్వు అనవసరంగా అవునా మనం అసలు తెలియలే తినొచ్చామలే నీళ్ళే దాకంగా పండు ఎందుకు తినకూడదా సో ఈ తోట చూసినప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. సో ఎప్పుడు నేను స్టార్టింగ్లో ఈ వీడియోస్ తీసినప్పుడు ఈ తోట గల అబ్బాయి నా క్లాస్మేట్ అనమాట. సో చూస్తూ మా తోటను చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో తను ఇప్పుడు చనిపోయి కూడా ఒక 3 years అవుతుంది. సో ఈ ఫ్లెక్సీ చూడగానే చాలా బాధ అనిపించింది అనమాట. ఇంత చిన్న వయసులోనే ఇలా అయింది అని చెప్పి చాలా బాధ వేసింది చూడగానే. కానీ ఇక్కడే వాళ్ళు ఆ సమాధి చేసి వాళ్ళ ఫామ్ హౌస్లోనే దీన్ని ఇలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. ఈ చెట్లన్నీ పొద్దున్నే పూసుంటాయేమో శృంగారంగా చుట్టూ. ఎండలకు పోయి ఉంటాయేమో. ఇప్పుడు ఏమిలే కుందేళ్ళు ఏమిలే, కొత్త కోళ్ళు కూడా కొత్త చేపలు అయ్యానా? చేపలా పావురాలు ఉన్నట్టుండా? ఎందుకు ఇచ్చేది ఉంటాయి కదా. ఉంటాయి కదా పాప. మా అన్నకు ఇష్టంగా ఒకరోజు వస్తే కూడా వాటికి పాలు పెట్టిస్తున్నాడు. అదే కాదు, నా కుందేళ్ళకి ఒకరోజు చిన్న బిడ్డలు అయితే పాలు తాగిస్తున్నాడు. నేను కుందేళ్ళు చిన్న బిడ్డలు చూసింది ఇక్కడే. చిన్న బిడ్డలు ఎట్లుంటాయని నాకు తెలియదు ఫస్ట్ కుందేళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చారు కుందేళ్ళు. అయ్యే అవి మూడు కానుపులు అయినాయి మీరు ఇచ్చిన కుందేళ్ళకి. యాడుంటాయా ఓటిని? నా తోట అంతా నాశనం చేసేసాయి, అన్ని కొరికేసాయా. ఇంకిట కాదని నేను అక్కకి ఇచ్చి పంపించేసా. ఒకటేమో చచ్చిపోయింది, ఒకటి మీకే ఇచ్చి పంపించేసా. అదే ఎవరికో ఇచ్చుడు, అక్క అయితే ఎవరికైనా ఇచ్చుకుంటారు అని ఇచ్చేసా. చేపలు చూడాలంటే బురుగులు తేవాలంట. పొంగనూరు భలే ఇది ఫేమస్ కాడ. కరేపా చెట్టు కూడా వేస్తుండరు. అయినా 2 పిల్లలు ఉన్నాయా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చి చాలా టైం స్పెండ్ చేసి వీటన్నిటితో బాగా అనుబంధం ఉండేదన్నమాట. ఇక్కడ ఉన్న జంతువులందరితో. తను రీసెంట్గా చనిపోయారు. సో అందువల్ల ఏంటో తోటంతా వెలవెలబోయినట్లుంది. అప్పుడైతే పావురాలు, తర్వాత కుందేళ్ళు, ఇంకా చాలా కోళ్ళు, ఇవన్నీ హంసలు అవి ఏమంటారు బాతుల్లాగా పెద్దగా ఉంటాయి కదా, అవన్నీ ఉండేటివి. కొంచెం ఏంటో రాగానే బాగా అనిపించేది. ఈసారి ఏంటో తోటంతా వెలవెలబోయినట్లు ఉందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే ఆ చిన్న బుజ్జి ఆవు మాత్రం ఎక్స్ట్రా ఉంది. ఆ పొంగనూరు ఆవు అని చెప్తున్నారు కదా, అదొక్కటే ఎక్స్ట్రా ఉంది. మిగతా అన్ని కూడా ఏంటో వెలవెలబోయినట్లు అనిపించింది. సో ఏంటంటే ఎప్పుడు కలకల్లాడే ఫామ్ హౌస్ ఇలా అనిపించినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ అన్నా ఉంటే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అన్నా ఉంటే ఇవన్నీ చూసుకునేవాళ్ళు కాబట్టి ఎప్పుడు కొంచెం కలకల్లాడుతూ ఉండేది. ఈసారి అది మిస్ అయింది అని అనిపించింది. కాకపోతే మా పొలంలోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇదాని వెళ్తూ ఉంటే మాత్రం ఫామ్ హౌస్ ఒక్కసారి ఖచ్చితంగా చూసే మీకు కూడా చూపించే వెళ్తూ ఉంటాను కదా. ఎప్పుడు వెళ్ళిపోతున్నాను చూసి. అట్టుపళ్ళు తెస్తేనే వస్తావు దగ్గరికా? లేకపోతే రావా? సరే, ఈసారి వచ్చేటప్పుడు అట్టుపళ్ళు ఎత్తుకొస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే ఈ ఫామ్ హౌస్ గురించి తెలిసే ఉంటుంది.